ఇట్టాగా బార్గెన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే దాంతో విరక్తి చెందినటువంటి కాలేజీలకి అంతకుముందు ఎప్పుడు వాళ్ళకే డైరెక్ట్గా వచ్చే డబ్బులు రాలేదు అన్నటువంటి కోపంతో కాలేజీ యాజమాన్యాలన్నీ కూడా ఎగనెస్ట్ అయినాయి. అదే సందర్భంలో అంతకుముందు డబ్బుల గురించి తమను ఎప్పుడు మేనేజ్మెంట్ అడిగేది కాదు. వాస్తవంగా కాలేజీలో చేరారు, రోజు వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, వచ్చేస్తున్నారు అంతే. అంతకుముందు కాలేజీల్లో డబ్బులు అడిగించుకున్న అలవాటు ఎప్పుడూ లేదు వాళ్ళకి. ఎందుకు? ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి వీళ్ళకి అయితే గీతే పైన ఏ పుస్తకాలు కొనడానికన్నో దానికన్నో రూపాయి అంటే అదే అడిగే తప్పించి పెద్ద ఇష్యూ లేదు. అట్లాంటిది ఇప్పుడు తమను నిలబెట్టి ఏమైనా నీ డబ్బులు మీ అమ్మకి అకౌంట్లో వేసారు, నువ్వేమో తేలేదు, ఏంది ఇది అని అడుగుతుండేటప్పుడు పిల్లలకి చిరాకేసింది. వాళ్ళ అమ్మలు చేసిన తప్పున వాళ్ళ అమ్మల్ని ఏమనలేరు, నిలదీసినటువంటి మేనేజ్మెంట్ని ఏమనలేరు, ఎందుకంటే అక్కడే చదువుతున్నారు కాబట్టి. ఈ కోపం అంతా జగన్ మీద వచ్చింది కాబట్టి జగన్ ఓడగొట్టడంలో అదొక కీలక పాత్ర అయింది. ఇవాల్టి రోజున వచ్చేటప్పటికి వీళ్ళు అసలు ఫీజే ఇవ్వలేదు ఏడాది. కొన్ని చోట్ల ఇచ్చామని వీళ్ళు చెప్తున్నారు, ఇచ్చినట్టు కనిపించట్లేదు. వీళ్ళు ఇచ్చుంటే కనుక బటన్ నొక్కేవాళ్ళు కదా. ₹1000 ఇదే రూపాయి ₹10 కాదు కదా. జగన్ విద్యాదీవెన డబ్బులు రిలీజ్ చేసేటప్పుడల్లా ఓ బటన్ నొక్కేవాడు కదా ఖచ్చితంగా. 3 ట్రిప్పులు 3 సార్లు బటన్ నొక్కేవాడు కదా. ఇప్పుడు వీళ్ళు ఆ డబ్బులు రిలీజ్ చేస్తుంటే నొక్కేవాళ్ళుగా బటన్. ఏడా నొక్కినట్టు మనకేమైనా కనిపించిందా? బహిరంగ సభ ఇదంతా నడిచేది కదా. అంటే ఒక ఏడాది ఫీజు లేదు, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు లేవు, అమ్మ ఒడి డబ్బులు లేవు, ఓన్లీ పింఛన్ 4000 చేయడం తప్పించి మిగతా